హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన రాష్ట్రంలో నిరుద్యోగ మహా ఉద్యమం మొదలవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో అదే ముఖ్యంగా నిరుద్యోగుల కష్టాల మీద అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత నిరుద్యోగులను పట్టించుకోకపోగా ఇంకా తీవ్రమైన కష్టాల్లో నెట్టే ప్రయత్నం చేస్తుంది. దానికి ఆర్థిక సమస్య అనే ఒక కారణం చూపిస్తూ ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ ఉద్యమం అయితే రగులుతూ ఉంది. ఫ్రెండ్స్, మనకు ఈ నెల 18వ తారీఖు నుంచి టెట్ ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. 9వ తారీఖు నుంచి దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే అందుబాటులోకి వస్తాయి. సో మొత్తంగా ఈ 9 రోజుల్లో 16th సెషన్గా ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. మార్నింగ్ సెషన్ వచ్చేసి 9 to 11:30 AM, ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 2 PM to 4:30 PM. సో దీనికి సంబంధించి ఈ వెబ్సైట్లో మనం అయితే 9వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఆమరణ దీక్షకు సిద్ధం, నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ ప్రకటన. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ మనకు ఓయూలో జరుగుతున్న సంఘటనలు అన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మనకు జూన్ 13వ తారీఖు నాడు నిరుద్యోగుల సింహగర్జన నిర్వహించబోతున్నారు ఓయూలో. అదేవిధంగా జూన్ 15 నాడు 1000 మందితో చలో ఢిల్లీ, ఏఐసిసి ఆఫీస్ ముట్టడి. సో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చి పోవడం జరిగింది. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని, కానీ ఏవి కూడా అమలు కాలేదు. సో ఈ నేపథ్యంలో ఈ 17వ తారీఖు వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే, ఎలాంటి ఈ ప్రకటన మీద ఏదైతే జాబ్ క్యాలెండర్ మీద స్పష్టత ఇవ్వకపోతే జూన్ 18వ తారీఖు నాడు ఆమరణ నిరాహార దీక్షకు చేయబోతున్నామని చేసి ప్రకటించారు. అదేవిధంగా సో మనకు ఎలక్షన్లో ఏదైతే మేధావులు ఉన్నారో వీళ్ళంతా మనకు చూడండి, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న పాశం యాదగిరి, కోదండరాం, చక్రపాణి, ముఖ్యంగా ఈ మురళి, వీళ్ళంతా నిరుద్యోగులను రెచ్చగొట్టారు. 24 గంటలు అశోక్ నగర్లో విద్యార్థుల హాస్టల్లో అక్కడే ఉన్నారు. వారికి ఇప్పుడు కోదండరాంకి ఎమ్మెల్సీ వచ్చింది, చక్రపాణికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ఇచ్చారు. సో ఈ మురళి విద్యా కమిషన్ చైర్మన్. సో మరి ఆయన ఏం చేస్తుండనేది తెలియదు, ఇప్పుడైతే బయటికి రావట్లేదు. అదేవిధంగా జయరాజ్, యాదగిరి, అందశ్రీ, అశోక్ తేజ, వీళ్ళంతా కూడా నజరానా ₹1 కోటి నజరానా తీసుకున్నారు ప్రభుత్వం దగ్గర. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ నేపథ్యంలో మనకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 4,000 వరకు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది, కానీ మేము 60,000 ఉద్యోగాలు ఫిలప్ చేసినామని సీఎం చెప్పుకుంటూ ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుచేటు లేదు. సో ఈ నేపథ్యంలో ఈరోజు క్యాబినెట్ భేటీ ఉంది. మరి ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు దీని మీద అనేది. సో దీంట్లో ముఖ్యంగా రిటైర్మెంట్ ఏజ్ మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఎంప్లాయీస్ ఎలా రిసీవ్ చేసుకుంటారని రిపోర్ట్ అయితే తెప్పించుకుంటున్నారు. అలాగే దీనివల్ల కలిగే లాభ నష్టాలపై చర్చ, ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ వాయిదా కోసమేనా అనే క్వశ్చన్ మార్క్ తోటి దిశ న్యూస్ పేపర్లో వచ్చింది. ఏడాది రిటైర్మెంట్ వయసు పెంచితే సుమారు 9,000 కోట్ల వెసులుబాటు అంట. మరి వచ్చేసారి కూడా ఆర్థిక పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది కదా, మరి అప్పుడు కూడా ఇంకో 1 year పెంచుతారా? సో ఈ విధంగా పెంచుకుంటూ పోతే మరి ఎంప్లాయీస్ ఆల్రెడీ రిటైర్మెంట్ అవ్వగానే అదే రోజు వాళ్ళ బెనిఫిట్స్ ఇస్తే చాలని కోరుకుంటున్నారు తప్ప రిటైర్మెంట్ ఏజ్ పెంచాలని ఎవరు కోరుకోవడం లేదు. మీరు పెంచితే దానికి కాదన్నారు, కానీ పెంచమని మాత్రం ఎవరు అడగట్లేదు. విద్యార్థులు కూడా దీన్ని అయితే ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి రిటైర్మెంట్ ఏజ్ మీద పెంచడం అనేది చేయకుండా జాబ్ క్యాలెండర్ ఇవ్వడము, ఇలాంటి అంశాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఇప్పటి వరకున్న సో మన జాబ్ క్యాలెండరు నిరుద్యోగ సమస్య నేపథ్యంలో ఇప్పటివరకున్న లేటెస్ట్ అప్డేట్స్. సో జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, రిటైర్మెంట్ ఏజ్ పెంచాలి, తద్వారా నోటిఫికేషన్స్ ఇచ్చే అవసరం రాదు అనుకున్నంత స్థాయిలో ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడదని ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. సో జూన్ 18 నాడు ఆమరణ నిరాహార దీక్షకిన స్టార్ట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ నిరుద్యోగుల వలన మళ్ళీ మారే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే కారణం ఓన్లీ నిరుద్యోగుల యొక్క పోరాటం, వారి యొక్క కష్టం తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టపడ్డది లేదు, వీరు చేసింది లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ మానవతా రాయ్, ఇంకొక అతను, వీళ్ళంతా మాత్రం నిరుద్యోగ సమస్య మీద నిరుద్యోగుల గురించి ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. సో వీరికి మాత్రం తగిన శాస్తి అయితే జరిగే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకున్న లేటెస్ట్ అప్డేట్.